Hello everyone, welcome to our channel Degree Master for BCom and BBA. This is Uma Mahesh. In this video, I am going to teach final accounts topic, and this topic will help BCom, BBA and intermediate MEC CEC students because the topics are same for all these groups and they can make use of this. So let's start the topic. So final accounts is the last stage of financial accounting. And every business organization at the year end wants to know about their financial performance and financial position of their business so that they can take decisions regarding their financial transactions, and also they'll convey the same financial information to the end users of accounting. So this is why every business organization will do final accounts. Let's start with the process of final accounts. So in final accounts, we prepare trading account, profit and loss account and balance sheet. Coming to the first topic, trading account. So trading account lo manam trade related activities ni maatrame post chestam. Ante buying and selling of goods ki sambandhinchina activities, right? So అందులో మనకు వచ్చేవి ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్ అండ్ పర్చేజ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. ఇవి మాత్రమే మనం ట్రేడింగ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తాం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ లో మనం డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టూ కాలమ్స్ ని మెయింటైన్ చేయాలి. పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్. సార్ ఈ అమౌంట్లు రెండు ఎందుకు సార్ ఉన్నాయనంటే ఇది ఇన్నర్ కాలమ్ ని స్పెసిఫై చేస్తుంది, ఇది అవుటర్ కాలమ్ ని స్పెసిఫై చేస్తుంది. సార్ ఎందుకు సార్ టూ కాలమ్స్ మనం మెయింటైన్ చేయాలి అని అంటే బికాస్ ఏవైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవన్నీ మనం ఇన్నర్ కాలమ్ లో రాసుకుంటాం. ఇఫ్ దేర్ ఆర్ నో అడ్జస్ట్మెంట్స్ అవన్నీ మనం అవుటర్ కాలమ్ లో రాసుకుంటాం. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇవి అన్ని ఫార్మాట్స్ కి ఒకటే. ఇన్నర్ అడ్జస్ట్మెంట్ ఏమైనా క్వశ్చన్ లో ఇస్తే యూ నీడ్ టు రైట్ ఇట్ ఇన్ ఇన్నర్ కాలమ్. ఇన్ కేస్ అడ్జస్ట్మెంట్స్ ఇవ్వకపోతే మీరు అవుటర్ కాలమ్ లో డైరెక్ట్ గా పోస్ట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రిన్సిపల్ ని మనం యూజ్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు డెఫినెట్ గా మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే మనం డెబిట్ సైడ్ ఎంతైతే గూడ్స్ కి మనం అకౌంట్ చేస్తామో క్రెడిట్ సైడ్ అన్ని గూడ్స్ కి మనం అకౌంట్ చూపించాలి. అంటే ఫర్ సపోజ్ ఓపెనింగ్ స్టాక్ మన దగ్గర 50 యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, టోటల్ పర్చేజెస్ ఒక 50 యూనిట్స్ చేసాం, టోటల్ 100 యూనిట్స్. ఇప్పుడు ఈ 100 యూనిట్స్ కి సంబంధించిన అకౌంట్ మనం క్రెడిట్ సైడ్ కూడా చూపించాలి. ఫర్ సపోజ్ సేల్స్ మనం టోటల్ సేల్స్ 60 యూనిట్స్ చేసాం అనుకోండి, సో రిమైనింగ్ 40 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్ అని మనం చూపించాలి. సో అప్పుడే అది మ్యాచ్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రిన్సిపల్. సో ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇది సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే రికార్డ్ చేస్తాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవి మనం రికార్డ్ చేయం. సో ఒకసారి డెబిట్ సైడ్ ఏమున్నాయో చూద్దాం. సో డెబిట్ సైడ్ పార్ట్ అంతా మనకి ఎక్స్పెన్స్ రిలేటెడ్ పార్ట్, అంటే మనం ఏవైతే ట్రేడ్ కోసం ఖర్చులు పెడతామో అవంతా. అలాగే క్రెడిట్ సైడ్ పార్ట్ అంతా ఇన్కమ్ పార్ట్, మనం ఏవైతే ట్రేడ్ లో ఇన్కమ్ జనరేట్ చేసుకుంటామో దానికి సంబంధించిన పార్ట్. లెట్స్ సీ. సో డెబిట్ సైడ్ లో మనకి ఓపెనింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ స్టార్టింగ్ బిజినెస్ లో ఎంత స్టాక్ ఉందో అది మనం రికార్డ్ చేసుకుంటాం. అలాగే పర్చేస్ చేస్తాం. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఒక్కొక్కసారి ఓపెనింగ్ స్టాక్ క్వశ్చన్ లో ఇవ్వడు, అంటే న్యూలీ స్టార్టెడ్ బిజినెస్ కి ఓపెనింగ్ స్టాక్ ఉండదు, వాళ్ళు అప్పుడే పర్చేస్ చేసుకొని బిజినెస్ ని ఆపరేట్ చేస్తారు. సో అందుకే అక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉండదు కాబట్టి మనం రాయాల్సిన నెసెసిటీ లేదు. సో ఈ ఫార్మాట్ లో ఇచ్చిన ఏ ఐటమ్ అయితే ఉందో అది మాత్రమే మనం పోస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఏదైనా ఐటమ్ ఇందులో ఇవ్వకపోతే మనం అది పోస్ట్ చేయం. సో ఇచ్చిన ఐటమ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. బట్ మనం ఈ ఫార్మాట్ అంతా గుర్తుపెట్టుకుంటే ఏ ఐటమ్ ఎక్కడ పడుతుంది అనేది మనకి తెలుస్తుంది. లెట్స్ సీ. సో ఓపెనింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ పర్చేజెస్. సో పర్చేజెస్ లో మనం టోటల్ పర్చేస్ మాత్రమే అవుటర్ కాలమ్ లో రాయాలి. అంటే ఫర్ సపోజ్ నేను పర్చేజెస్ ఒక 80,000 రూపీస్ చేశాను, అందులో నాకు కొన్ని డ్యామేజ్డ్ గూడ్స్ ఉండడం వల్ల నేను కొన్ని రిటర్న్ ఇచ్చేసాను, అవి నాకు 10,000. అప్పుడు నా టోటల్ పర్చేజెస్ ఓన్లీ 70,000. హోప్ దిస్ ఇస్ క్లియర్. సో మనం ఇలా పర్చేజెస్ ని పోస్ట్ చేసుకుంటాం. అలాగే దాంతో పాటు మనకి ఫ్రీ శాంపిల్స్ కూడా ఉన్నాయి. అప్పుడు ఫ్రీ శాంపిల్స్ ని కూడా మనం డిడక్ట్ చేయాలి. అప్పుడు చూడండి 80,000 గూడ్స్ కొన్నాం, అందులో 10,000 రిటర్న్ ఇచ్చేసాం, 5,000 ఏమో ఫ్రీ శాంపిల్స్ కింద ఖర్చు పెట్టాం. సో టోటల్ మనకి 65,000 రూపీస్ గూడ్స్ మనం పర్చేస్ చేసినట్టుగా టోటల్ పర్చేస్ లో చూపిస్తాం, రైట్? సార్ మరి ఈ ఫ్రీ శాంపిల్స్ ఏంటి సార్ అని అంటే ఏదైనా ఒక కొత్త బిజినెస్ తన బిజినెస్ ప్రమోషన్స్ కోసం కొన్ని ఫ్రీ శాంపిల్స్ ని, కొన్ని శాంపిల్స్ ని
ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. అది తన కొన్న గూడ్స్ లో నుంచి ఇచ్చేస్తుంది కాబట్టి సో పర్చేస్ లో నుంచి వాళ్ళు డిడక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సర్ఫ్ కంపెనీ తీసుకోండి. ఫర్ సపోజ్ టైడ్ అనే కంపెనీ కొత్తగా స్టార్ట్ చేశారు. వాళ్ళు వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం ప్రతి హౌస్ కి ఒక 2 రూపీస్ సాచెట్ ప్యాకెట్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో దాన్ని ఫ్రీ శాంపుల్ అని అంటాం. సో అది వాళ్ళు కొన్న టోటల్ ఇన్పుట్ లో నుంచే కదండి, అంటే టోటల్ పర్చేస్ లో నుంచే కదా ఇస్తారు. అంటే ప్రొడక్షన్ మెటీరియల్ ఏదైతే కొన్నారో అందులో నుంచే వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు టోటల్ పర్చేస్ లో నుంచి అవి డిడక్ట్ చేస్తాం, రైట్. సో ఫ్రీ శాంపుల్స్ అనేవి పర్చేస్ లో నుంచి మనం డిడక్ట్ చేయాలి. సో ఈ పాయింట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో పర్చేస్ లో నుంచి డిడక్ట్ చేసేవి పర్చేస్ రిటర్న్స్ అండ్ ఫ్రీ శాంపుల్స్. ఇవి మాత్రమే మీకు ఎగ్జామ్ కి ఎక్కువగా అడుగుతాడు, అందుకే వీటి గురించి మాత్రమే చెప్తున్నాను, రైట్. ఇంకా పర్చేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటది, బట్ మనం షార్ట్ గా వెళ్ళిపోవాలి కాబట్టి ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే నేను ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. లెట్స్ సీ. సో ఇది పర్చేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఓపెనింగ్ స్టాక్ రాసేసుకున్నాం అండ్ పర్చేసెస్ రాసేసుకున్నాం. తర్వాత మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఈ గూడ్స్ మనం ఏవైతే కొనడానికి ఖర్చులు కడతామో ఆ ఖర్చులన్నీ మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు గెట్ దోస్ గూడ్స్ ఇన్ టు అవర్ లొకేషన్. సో మనం ఏవైతే గూడ్స్ ని పర్చేస్ చేయడానికి ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తామో, ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేస్తామో వాటన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటాం. అవి ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ లోనే రాయాలి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాస్తాం, రైట్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి డైరెక్ట్ వేజెస్, అంటే గూడ్స్ కొన్న తర్వాత మనం గుడాంలో తెచ్చేటప్పుడు అక్కడ లేబర్ కి రోజు మనం డైలీ పేమెంట్స్ ఏవైతే ఇస్తామో దాన్ని డైరెక్ట్ వేజెస్ అని అంటాం. అలాగే క్యారేజ్ ఇన్వర్డ్స్. క్యారేజ్ ఇన్వర్డ్స్ అని అంటే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో ఉన్న ఎక్స్పెన్సెస్ ని మనం క్యారేజ్ ఇన్వర్డ్స్ అని అంటాం. అలాగే ఫ్రైట్, ఆ ట్రాన్స్పోర్ట్ మనం ఆ గూడ్స్ ని వేరే ప్లేస్ నుంచి ఈ ప్లేస్ తెప్పించేటప్పుడు పెట్టే ఖర్చు ఏదైతే ట్రాన్స్పోర్ట్ కి ఉంటుందో దాన్ని ఫ్రైట్ అని అంటాం. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ట్రాన్స్పోర్ట్ కి మనం వాడే ఆయిల్ అండ్ గ్యాస్ అవ్వచ్చు, మనకి ఫ్యాక్టరీకి వాడే ఆయిల్ అండ్ గ్యాస్ అవ్వచ్చు, రైట్. ఏదైనా సరే మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు పర్చేస్, డైరెక్ట్ గా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో చూపిస్తాం. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆర్ కస్టమ్స్ డ్యూటీ. సో ఇంపోర్ట్ ఆర్ కస్టమ్ డ్యూటీ అని అంటే ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్పెన్స్. ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ పెయిడ్ టువర్డ్స్ ద గూడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీ. అంటే మనం వేరే కంట్రీ నుంచి గూడ్స్ తెప్పించుకుంటున్నాం మన ఇండియాకి, మనం ఇక్కడ సేల్ చేయడానికి. సో ఆ గూడ్స్ మీద పే చేసే ట్యాక్స్ ని మనం ఇంపోర్ట్ డ్యూటీ ఆర్ కస్టమ్స్ డ్యూటీ అని అంటాం. అంటే కస్టమ్స్ అథారిటీకి పే చేస్తాం కాబట్టి మనం కస్టమ్స్ డ్యూటీ అని అంటాం, రైట్. సో ఇంపోర్ట్ డ్యూటీ ఆర్ కస్టమ్స్ డ్యూటీ, దిస్ ఇస్ అన్ ఎక్స్పెన్స్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో దట్స్ వై మనం ఈ ఎక్స్పెన్సెస్ పార్ట్ లో రాస్తాం. సో డెబిట్ సైడ్ అంతా మనకి ఎక్స్పెన్సెస్ పార్ట్, ఆ ట్రేడ్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్. అలాగే ఆ ట్రేడ్ కి సంబంధించిన ఇన్కమ్ క్రెడిట్ సైడ్. చూడండి, సేల్స్ ఎంతైతే మనం సేల్ చేస్తామో అందులో నుంచి మనకి ఏమైనా రిటర్న్స్ వచ్చేస్తాయి. అంటే ఫర్ సపోజ్ మనం ఒక 1 lakh రూపీస్ గూడ్స్ సేల్ చేసాం, అందులో మనకి ఒక 20,000 రూపీస్ గూడ్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసినాయి. సో రిమైనింగ్ 80,000 మనం సేల్స్ కింద చూపిస్తాం, రైట్. సో సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ రాసుకుంటాం. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అంటే మిగిలిపోయిన స్టాక్. ఇది ఎందుకు రాసుకుంటామో మీకు చెప్పాను. మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రిన్సిపల్ ని యూజ్ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా మనం క్లోజింగ్ స్టాక్ అనేది క్రెడిట్ సైడ్ చూపించుకోవాలి, రైట్. సో క్లోజింగ్ స్టాక్ ఎంత స్టాక్ మిగిలిపోయిందో క్వశ్చన్ లో ఇస్తాడు, యూ హ్యావ్ టు పోస్ట్. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ కంప్లీట్లీ పర్చేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మనం పోస్ట్ చేసుకుంటాం. అలాగే క్రెడిట్ సైడ్ సేల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మనం పోస్ట్ చేసుకుంటాం, ఓకే. సో ఈ టోటల్ మనం ట్రేడ్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ యువర్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ట్రేడ్, అంటే ట్రేడ్ చేయడం వల్ల వచ్చిన ట్రేడ్ చేయడానికి మనం ఏవైతే ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసామో ఆ ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉంటే నీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈస్ మోర్ దాన్ యువర్ ఎక్స్పెన్స్ యుల్ గెట్ గ్రాస్ ప్రాఫిట్, అండ్ ఇఫ్ యువర్ ఎక్స్పెన్స్ ఈస్ మోర్ దాన్ యువర్ ఇన్కమ్ దెన్ యుల్ గెట్ గ్రాస్ లాస్. సో ఇదే గ్రాస్ ప్రాఫిట్ ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, రైట్. విల్ బ్రాట్ డౌన్ ద సేమ్ గ్రాస్ ప్రాఫిట్. సో ఇది మనకి క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి అటువైపు తీసుకెళ్లి పోస్ట్ చేస్తాం. ఇది మనకి డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇటువైపు తీసుకొచ్చి పోస్ట్ చేస్తాం డెబిట్ సైడ్. హోప్ దిస్ ఇస్ క్లియర్, రైట్. సో మూవింగ్ ఆన్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు ఎవ్రీవన్. ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామో అర్థమైంది అనుకుంటున్నాను. ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సింపుల్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్. ఇలా మీరు ఫార్మాట్ ని ప్రాక్టీస్ చేయండి, ఈజీ అవుతుంది, తర్వాత సమ్ చేయండి. నెక్స్ట్
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ డేట్ ఏదైతే ఇస్తాడో అది మనం రాసుకుంటాం. సో వాట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? వాట్ ఇట్ షోస్, వాట్ ఇట్ విల్ టెల్? ఇట్ విల్ టెల్ అబౌట్ ద ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్. ఒక బిజినెస్ తాలూకా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని చెప్పేదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే అది ప్రాఫిట్స్ లో రన్ అవుతుందా, లాస్ లో రన్ అవుతుందా అని చెప్తుంది. అంటే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ఓకే, సి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ని డెబిట్ చేస్తాం, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ని క్రెడిట్ చేస్తాం. ఎందుకు సార్ అని అంటే బికాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. సో వాట్ ఈస్ ద నామినల్ అకౌంట్ రూల్? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. దిస్ ఇస్ ద నామినల్ అకౌంట్ రూల్. అండ్ నామినల్ అకౌంట్ ఓన్లీ కరెంట్ ఇయర్ రిలేటెడ్ ఐటమ్స్ ని మాత్రమే ఇట్ విల్ షో. ఓకే, అంటే ప్రాఫిట్ అకౌంట్ లో మనం పోస్ట్ చేసే ప్రతి ఐటమ్ ఓన్లీ కరెంట్ ఇయర్ కి సంబంధించింది మాత్రమే అవ్వాలి, నాట్ రిలేటెడ్ టు లాస్ట్ ఇయర్ అండ్ నాట్ రిలేటెడ్ టు నెక్స్ట్ ఇయర్. అందుకే నెక్స్ట్ ఇయర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే డిడక్ట్ చేసేస్తాం, లాస్ట్ ఇయర్ ఐటమ్స్ ఏమైనా డిడక్ట్ చేసేస్తాం, కరెంట్ ఇయర్ ఐటమ్స్ ఏమైనా లేకపోతే అవి యాడ్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద రూల్. హోప్ దిస్ ఇస్ క్లియర్. సో అంతే కదా, మనం అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కరెంట్ ఇయర్ ఐటమ్స్ ఉంటే యాడ్ చేస్తాం, లాస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఉంటే డిడక్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద రూల్. అది నామినల్ అకౌంట్ రూల్, రైట్? సో ఒకసారి చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ మనం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నామినల్ అకౌంట్ రూల్ వచ్చి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. చూడండి, డెబిట్ సైడ్ ఏమో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ సైడ్ ఏమో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఏవి ఎక్స్పెన్సెస్ ఏవి లాసెస్ మనకు తెలిస్తే మనం డైరెక్ట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పోస్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేసరికి ఓన్లీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే వస్తాయి, రైట్? సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనం పోస్ట్ చేయాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ ఇచ్చాను మీకు. ఇవి కాకుండా ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నా సరే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోనే పోస్ట్ చేయండి, రైట్? సో ఒకసారి ఎక్స్పెన్సెస్ చూద్దాం. సో గ్రాస్ లాస్ వస్తే గ్రాస్ లాస్ రాసుకుంటాం, గ్రాస్ ప్రాఫిట్ వస్తే గ్రాస్ ప్రాఫిట్ ని బ్రాడ్ డౌన్ చేస్తాం ఇక్కడ నుంచి, రైట్? ఈ ఫస్ట్ 2 పాయింట్స్ మనం ట్రేడింగ్ అకౌంట్ లో నుంచి డ్రా చేస్తాం. నెక్స్ట్, సో ఫస్ట్ వన్ ఎక్స్పెన్సెస్ చూద్దాం అండ్ లాసెస్ చూద్దాం. ఎక్స్పెన్సెస్ వచ్చి రెంట్. సో బిజినెస్ కి మనం రెంట్ పే చేస్తాం. అలాగే శాలరీస్, బిజినెస్ లో పనిచేసే వాళ్ళకి శాలరీస్ పే చేస్తాం, అది మనకి ఎక్స్పెన్సే. అలాగే ఇంట్రెస్ట్, మనం ఏమైనా లోన్స్ తీసుకొని ఉండొచ్చు, ఆ లోన్స్ కి మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం, దట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్పెన్స్. కమిషన్, ఇన్ కేస్ మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ లో చాలా మంది బ్రోకర్స్ ఉంటారు, అలాగే కమిషన్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ మనం కమిషన్స్ పే చేయాలి, సో అది కూడా మనకి ఎక్స్పెన్స్. అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. సో మనం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కోసం కొన్ని ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసుకుంటాం, స్టేషనరీ ఐటమ్స్ కోసం కానీ లేదా ప్రింటింగ్ కోసం కానీ, బయటికి కొన్ని జెరాక్స్ మెషిన్ ద్వారా మనం కొన్ని కాపీస్ తీసుకోవడానికి కానీ, ఇలాంటివన్నింటి కోసం మనం ఏవైతే ఖర్చులు పెడతామో అవన్నీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. అలాగే క్యారేజ్ అవుట్వర్డ్స్. చూడండి ఒకసారి, క్యారేజ్ ఇన్వర్డ్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పాను, క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అంటే గూడ్స్ సేల్ చేసేటప్పుడు పెట్టే ఖర్చు ఇది. గూడ్స్ సేల్ చేసేటప్పుడు మనం ఏవైతే ట్రాన్స్పోర్ట్ ఇన్కర్ అవుతామో దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ని క్యారేజ్ అవుట్వర్డ్స్ అని అంటాం. సో సేల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద రాసుకుంటాం, పర్చేజ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్ని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద రాసుకుంటాం. అందుకే ఇది ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాం, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాస్తాం. ఈ పాయింట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జనరల్ ఎక్స్పెన్సెస్. ఎనీ ఎక్స్పెన్స్ మీకు ఎక్స్పెన్స్ అని కనపడితే అదర్ దాన్ ద డైరెక్ట్ ఎక్స్పెన్స్, యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చూడండి, జనరల్ ఎక్స్పెన్సెస్ అన్న ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్న ఒకటే, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ద డైరెక్ట్ అవుటర్ కాలమ్. ఇన్ కేస్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే మనం ఇన్నర్ కాలమ్ లో రాసుకుంటాం, లేదా డైరెక్ట్ గా అవుటర్ కాలమ్ లో రాసేస్తాం. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, సేల్ చేయడానికి కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ మనం ఏవైతే ఎక్స్పెన్సెస్ చేస్తామో అవి. నెక్స్ట్, ఇక్కడ వరకు మనం ఎక్స్పెన్సెస్ చూసాం. ఇంకా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆడిట్ ఫీ అని, ఆడిటర్ కి మనం ఫీ పే చేయాలి. మనం ఈ కంపెనీ అకౌంట్స్ ని వాటిని ఆడిట్ చేయించుకుంటాం, అంటే అకౌంట్స్ ని చెక్ చేయించుకోవాలి ఒక చార్టెడ్ అకౌంటెంట్ తో. సో ఆడిట్ ఫీ పే చేస్తాం. మేనేజరియల్ కమిషన్ ఉంటుంది, సో మేనేజర్ కి కమిషన్ ఇవ్వాలి. డైరెక్టర్ ఫీ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం ఎక్స్పెన్సెస్ పే చేయాలి. సో ఇలాంటివన్నీ మనం రాసుకుంటాం. బట్ మీకు మాక్సిమం ఇచ్చేవి ఎక్స్పెన్సెస్ మాత్రమే నేను ఇక్కడ రాయడం జరిగింది, రైట్? ఎగ్జామ్ కి వచ్చే ఎక్స్పెన్సెస్, రైట్? ఒకటో రెండో ఎక్స్పెన్సెస్ ఉండవు, అంటే మనకి బోర్డ్ స్పేస్ ఇవన్నీ చూసుకొని రాయాలి కాబట్టి ఆ లిస్ట్ అయితే మనం ఇంకా కంప్లీట్ గా ఇవ్వలేదు. బట్ మీకు ఏది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సో ఏది డైరెక్ట్ ఎక్స్పెన్సో చెప్పాను కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, రైట్? సో ఇన్ కేస్ అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాకపోతే డైరెక్ట్ గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాసేసుకోవచ్చు. లెట్స్ సీ. నెక్స్ట్, లాస్ లోకి వచ్చేసరికి ఈ 4 ఐటమ్స్ లాసెస్ అండి. ఇక్కడ వరకు మనం ఎక్స్పెన్సెస్ పార్ట్ చూసాం. చూడండి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఫస్ట్ లాస్ ఇస్ డెప్రిషియేషన్ ఆన్ అసెట్.
సో అసెట్ వాల్యూ ఏమైనా తగ్గిపోతే అది మనకి లాస్ బిజినెస్ కి. సో దట్స్ వై డెప్రిషియేషన్ ఇస్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. ఒక అసెట్ తాలూకా వాల్యూ తగ్గిపోవడాన్ని డ్యూ టు ఎనీ రీజన్, చాలా రీజన్స్ ఉంటాయి. యూసేజ్ ఆఫ్ అసెట్ అవ్వచ్చు, పాసేజ్ ఆఫ్ టైం అవ్వచ్చు, లేదా అబ్సొల్యూషన్ డ్యూ టు టెక్నాలజీ చేంజెస్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, రైట్? వాటి వల్ల ఒక అసెట్ వాల్యూ తగ్గిపోవచ్చు. సో దాన్ని డెప్రిషియేషన్ అంటాం. సో డెప్రిషియేషన్ మనకి లాస్, అందుకే మనం డెబిట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఒక అసెట్ అమ్మేటప్పుడు తక్కువ వాల్యూకి అమ్మచ్చు, దాని డబ్ల్యూడివి రిటర్న్ డౌన్ వాల్యూ అంటాం. ఫర్ సపోజ్ మనం 1 లక్ష రూపాయలకి ఒక అసెట్ కొన్నాం. నేను ఒక కార్ కొన్నాను 1 lakh కి. ఆ 1 lakh కార్ 1 year అంతా వాడడం వల్ల డెప్రిషియేట్ అయింది ఒక 10,000 రూపీస్. ఇప్పుడు అది దాని వాల్యూ 90,000 ఉంది, రైట్? దీన్ని డబ్ల్యూడివి అంటాను, రిటర్న్ డౌన్ వాల్యూ ఆర్ బుక్ వాల్యూ, రైట్? సో ఇప్పుడు ఆ 90,000 రూపీస్ కార్ ని నేను 80,000 రూపీస్ కి అమ్ముతున్నాను, ఎందుకంటే మార్కెట్ లో దానికి వాల్యూ లేకపోవడం వల్ల. సో 90,000 రూపీస్ వాల్యూ ఉన్న దాన్ని 80,000 రూపీస్ కి అమ్ముతున్నాను. సో నాకు లాస్ 10,000 వచ్చింది. సో దట్ ఈస్ లాస్ టు మీ, లాస్ టు అవర్ బిజినెస్. సో లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఇస్ అన్ లాస్ టు ద బిజినెస్. సో దట్స్ వై ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ లో రాశాను. హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్. మనం గూడ్స్ అమ్మేటప్పుడు కస్టమర్స్ కి డిస్కౌంట్ ఇస్తాం. సో అది కూడా మనకి లాసే. ఒక 100 రూపీస్ ఐటమ్ ని ఒక 90 రూపీస్ కి ఇస్తాం అంటే ఆ 10 రూపీస్ డిస్కౌంట్ అలౌడ్, మనం అది లాస్ కింద చూపించుకోవాలి. అలాగే బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అంటే మనం గూడ్స్ ని క్రెడిట్ కి సేల్ చేస్తాం, క్యాష్ కి కాకుండా. అంటే 2 months తర్వాత 3 months తర్వాత పే చేస్తాం అని చెప్తారు. సో మనం సెక్యూరిటీ ఏదో పెట్టుకొని మనం గూడ్స్ క్రెడిట్ కి సేల్ చేస్తాం. బట్ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే డెటార్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరికైతే మనం క్రెడిట్ కి సేల్ చేసామో వాడిని డెటార్ అంటాం, ఎందుకంటే మనకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి. ఆ డెటార్ ఇన్ కేస్ మనకి ఆ డబ్బులు ఇవ్వలేకపోతే, లేకపోతే ఆ డెటార్ చనిపోయినా, లేకపోతే ఏటో వెళ్ళిపోయినా, సో అది మనకి బ్యాడ్ డెట్. ఆ డెట్ ఇంకా మనకి రాదు, సో దాన్ని బ్యాడ్ డెట్ అంటాం. దట్ ఈస్ అ లాస్ ఫర్ అస్. అందుకు బ్యాడ్ డెట్స్ ని లాస్ కింద రాస్తాం. సో దీస్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మాక్సిమం మీకు ఇవే వస్తాయి. 95% ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఐ రోట్, రైట్? ఫర్ వాట్ ఎవర్ విల్ దే గివ్ ఫర్ ఎగ్జామ్. ఎగ్జామ్ కి ఏవైతే ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇస్తాడో వాటిలన్నిటిని నేను రాసేసాను, రైట్? సో ఇవి మీరు జాగ్రత్తగా ఫార్మాట్ లో ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇవి మీకు సరిపోతాయి. దాంతోపాటు ఆడిట్ ఫీ ఒకటి రాసుకోండి. ఆడిట్ ఫీ ఇది కూడా ఒక్కొక్కసారి అడుగుతాడు, రైట్? ఇది మీకు ఎక్స్పెన్సే ఇందాక చెప్పినట్టు, రైట్? దిస్ ఇస్ రిగార్డింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. నౌ మూవింగ్ ఆన్ టు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, క్రెడిట్ పార్ట్. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, నామినల్ అకౌంట్ రూల్. సో గ్రాస్ ప్రాఫిట్ ని మనం ఇక్కడికి బ్రాడ్ డౌన్ చేస్తాం. తర్వాత ఇన్కమ్స్ గెయిన్స్ ని మనం పోస్ట్ చేస్తాం. ఇన్కమ్స్ ఏమంటాయి? ఇంట్రెస్ట్ ఇందాక ఇక్కడ పే చేసాం, ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే మనం బ్యాంక్ లో డిపాజిట్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ రావచ్చు, లేదా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసి ఉంటాం, దాని మీద మనకి ఇంట్రెస్ట్ రావచ్చు. ఇంట్రెస్ట్ రిసీవ్ ఇస్ ఇన్కమ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, అదే మీకు చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్స్. మన దగ్గర ఉన్న డబ్బులు, మన కంపెనీలో ఉన్న డబ్బులు తీసుకెళ్లి వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేసాం, లేదా పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్ చేసాం, దాని దగ్గర నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ అన్ ఇన్కమ్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ అ గెయిన్. అంటే మనం పర్చేస్ చేసేటప్పుడు గూడ్స్ మనం సేల్ చేస్తాం, డిస్కౌంట్ మనం అలౌ చేస్తాం, అది మనకి లాస్. డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ లాస్. అలా కాకుండా మరి ఆ గూడ్స్ ని అమ్మాలి అంటే నేను ఎవరి దగ్గర ఒక కొనాలి కదా. నేను ఒక 100 రూపీస్ ఐటమ్ ని 90 రూపీస్ కి తెచ్చుకుంటున్నాను, లేదా 80 రూపీస్ తెచ్చుకుంటున్నాను. నాకు 20 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్డ్, నాకు గెయిన్ అవుతున్నాను. అక్కడ 100 రూపీస్ ఐటమ్ ని 80 రూపీస్ కే తెచ్చుకుంటున్నాను నేను. అది నేను ఇక్కడ 90కి అమ్ముతున్నాను, అక్కడ నేను ప్రాఫిట్ చూసుకుంటానులేండి. బట్ నేను ఇక్కడ ముందు డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ అ గెయిన్ ఫర్ మీ. సో డిస్కౌంట్ రిసీవ్డ్ ఈస్ అ గెయిన్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ రికవర్డ్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అంటే ఇందాక మనం బ్యాడ్ డెట్స్ లాస్ కింద రాసేసుకున్నాం. ఆ డెటార్ ఎవరో చనిపోయాడు, లేదా ఆ డెటార్ ఎవరో ఎటో వెళ్ళిపోయాడు, ఇప్పుడు దొరికాడు. సో వాడి దగ్గర నుంచి మనం అమౌంట్ ని రికవర్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ అ గెయిన్ ఫర్ అస్, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఇందాక లాస్ కింద రాసింది, ఇప్పుడు గెయిన్ రికవర్ చేసుకున్నాం. సో బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఇస్ అ గెయిన్, రైట్? సో దీస్ ఆర్ యువర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ టోటల్ చేస్తాం, అలాగే ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ టోటల్ చేస్తాం. ఏది హైయెస్ట్ ఉంటే అది 2 sides మనం రాసుకుంటాం, రైట్? 2 sides మనం పోస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇఫ్ యువర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ మోర్ దాన్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, యూ విల్ గెట్ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్. If your expenses and losses are more than your incomes and gains, what you will get? You will get net loss.
అంతే కదండి. మీ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే మీ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఒక 1 lakh ఉన్నాయి, మీ ఇన్కమ్ ఏమో 80,000 ఉంది. వాట్ యుల్ గెట్? లాస్. అలా కాకుండా మీ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ 2 lakhs ఉంది, బట్ మీ ఎక్స్పెన్సెస్ టోటల్ 1 lakh ఉంది. అప్పుడు వాట్ యుల్ గెట్? యుల్ గెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అంటాం. సో ఈ నెట్ ప్రాఫిట్ ని క్యారీ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్ అని రాయాలి. క్యారీ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. చూడండి, నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాం క్యాపిటల్ కి. ఎందుకు చేస్తాం అనేది చెప్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తుంది. అంటే ప్రాఫిటా లాసా, మనకి మన బిజినెస్ ని ఆపరేట్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనకి చెప్తుంది. సో మూవింగ్ ఆన్ టు ద థర్డ్ పార్ట్, బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ విల్ సే అబౌట్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. అంటే బ్యాలెన్స్ షీట్ మనకి ఫైనాన్షియల్ పొజిషన్ ని చెప్తుంది. సో ఫైనాన్షియల్ పొజిషన్ ని చెప్పాలి అంటే మనకి లయబిలిటీస్ అండ్ అసెట్స్, అంటే అప్పులు ఆస్తుల గురించి మనకి తెలియాలి. సో liabilities will be posted on the left side part of the balance sheet and the assets will be posted on the right side part of the balance sheet. సో మనం ఇలా పోస్ట్ చేసేటప్పుడు 2 మెథడ్స్ ని మనం ఫాలో అవ్వచ్చు. అయితే ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ. నేనైతే ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్ ని ఫాలో అవుతున్నాను. అంటే ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్ ఫాలో అయితే పర్మనెంట్ గా ఉండే లయబిలిటీస్, అంటే ఎక్కువ కాలం మన దగ్గర ఉండే లయబిలిటీస్ ని నేను ముందు రాసుకుంటాను. తర్వాత కరెంట్ లయబిలిటీస్ రాసుకుంటాను, అంటే షార్ట్ టర్మ్ ఉండేవి. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ కూడా అంతే. లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ అసెట్స్, అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కువ కాలం ఉండే అసెట్స్ ని మనం ముందు రాసుకుంటాం. తర్వాత కరెంట్ అసెట్స్ షార్ట్ టర్మ్, అంటే తొందరగా మనకి క్యాష్ లో కన్వర్ట్ అయిపోయేవన్నిటిని నేను తర్వాత రాసుకుంటాను. సో దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్. సో పర్మనెంట్ గా ఉండేవి ఎప్పుడు పైన ఉంటాయి, మీరు ముందు రాసుకుంటారు. తర్వాత తక్కువ కాలం ఉండేవన్నీ మనం తర్వాత రాసుకుంటాం. దిస్ ఇస్ ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్. ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ అంటే రివర్స్. సో తొందరగా పే చేయాల్సినవన్నీ ముందు రాసుకుంటాను, లేట్ గా పే చేయాల్సినవన్నీ తర్వాత రాసుకుంటాను. తొందరగా క్యాష్ లో కన్వర్ట్ అయిపోయేవన్నీ పైన రాసుకుంటాను ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీలో. తర్వాత అంటే ఎక్కువ కాలం పట్టే, క్యాష్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ కాలం పట్టేవన్నీ నేను తర్వాత రాసుకుంటాను. సో దిస్ ఇస్ ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ. హోప్ దిస్ ఇస్ క్లియర్. నా ఒకసారి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీ, అంటే మనం బిజినెస్ లో ఓనర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో, సో ఓనర్ ఈ రోజు పెట్టి రేపు తీసేసే ఉద్దేశంతో అయితే బిజినెస్ లో పెట్టాడు డబ్బుల్ని. సో అందుకు అది లాంగ్ టర్మ్ లయబిలిటీ అని చెప్తాం. అందుకే నేను ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్ ని ఫాలో అవుతున్నాను కాబట్టి ముందు అది రాసుకున్నాను, రైట్. సో క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ద ఓనర్ ఇన్ టు ద బిజినెస్, రైట్, దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. సో ఫర్ సపోజ్ ఒక ఓనర్ 1 lakh rupees క్యాపిటల్ పెట్టాడు. సో అందులోంచి డ్రాయింగ్స్ తీసేస్తున్నాడు. అంటే డ్రాయింగ్స్ ఆర్ నథింగ్ బట్ పర్సనల్ విత్డ్రావల్స్ మేడ్ బై ద ఓనర్ ఫర్ హిస్ పర్సనల్ యూస్, రైట్. సో విత్డ్రావల్స్ మేడ్ బై ద ఓనర్ ఫర్ హిస్ పర్సనల్ యూస్. తన పర్సనల్ యూస్ కోసం ఏవైతే డబ్బులు బిజినెస్ లో నుంచి తీసుకెళ్లాడో దాన్ని డ్రాయింగ్స్ అంటాం. సో అది బిజినెస్ కోసం ఖర్చు పెట్టట్లేదు కాబట్టి తను తెచ్చిన క్యాపిటల్ లో నుంచి నేను డిడక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు తనకి ఇవ్వాల్సిన క్యాపిటల్ ఎంత అంటే 90,000. బికాస్ క్యాపిటల్ ఈజ్ అ లయబిలిటీ. ఎందుకు సార్ అంటే ఓనర్ బిజినెస్ ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఓనర్ మనకి డబ్బులు అప్పు కింద ఇచ్చాడనే ట్రీట్ చేస్తుంది. అందుకే అది లయబిలిటీస్ లో రాసింది చూడండి. సో మన బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ ఈజ్ సపరేట్, ఓనర్ ఈజ్ సపరేట్. సో బిజినెస్ విల్ ట్రీట్ ఓనర్ యాజ్ ఎ లయబిలిటీ. సో వాడు ఇచ్చిన డబ్బుల్ని క్యాపిటల్ కింద రాసుకున్నాడు 1 lakh. సో వాడు తన పర్సనల్ పర్పస్ కోసం దాన్ని డ్రా చేస్తున్నాడు కాబట్టి అందులోంచి వాడు తెచ్చిన క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేసింది. అంటే ఇప్పుడు బిజినెస్ ఓనర్ కి ఇవ్వాల్సింది 90,000 మాత్రమే. సో అదే బిజినెస్ తాలూకా లయబిలిటీ. అందుకే 90,000 నేను ఇక్కడ రాశాను. సో అందుకే క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ డిడక్ట్ చేస్తాం. హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్. నెక్స్ట్, సో ఈ 90,000 కి నాకు ఈ ఇయర్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ వచ్చింది ఒక 20,000 ఎంతో వచ్చింది. సో 20,000 కూడా నేను ఓనర్ కి ఇవ్వాలి. సో బిజినెస్ ఇస్ సపరేట్, ఓనర్ ఇస్ సపరేట్. ఓనర్ డబ్బులు పెట్టాడు, దాంతో నేను బిజినెస్ చేశాను. బిజినెస్ చేయడం వల్ల నాకు 20,000 ప్రాఫిట్ వచ్చింది. నేను ఓనర్ కి ఇవ్వాల్సిన క్యాపిటల్ 90. సో 90 + 20, ఇప్పుడు నేను ఓనర్ కి 1,10,000 ఇవ్వాలి. సో దట్స్ వై ఐఎమ్ యాడింగ్ నెట్ ప్రాఫిట్ బికాస్ ఇట్ ఈస్ అ లయబిలిటీ ఫర్ ద బిజినెస్. నెట్ ప్రాఫిట్ అనేది బిజినెస్ కి లయబిలిటీ, ఎందుకంటే అది ఎలా అయినా ఓనర్ కి ఇవ్వాలి, అది ఓనర్ కే చెందుతుంది. సో అందుకు నేను లయబిలిటీ కింద ట్రీట్ చేస్తాను, నా క్యాపిటల్ కి యాడ్ చేస్తాను. ఇప్పుడు టోటల్ నేను ఇవ్వాల్సింది 1,10,000 ఓనర్ కి నేను రాసుకుంటాను. ఇప్పుడు తీసుకెళ్ళడు బట్ నేను ఇవ్వాలి అని రాసుకుంటాను. దట్స్ ఇట్.
ఇన్ కేస్ లాస్ వచ్చింది, బిజినెస్ చేయడం వల్ల లాస్ వచ్చింది, ఒక 10,000 20,000 లాస్ వచ్చింది, 20,000 లాస్ వచ్చింది అనుకోండి. సో ఓనర్కి ఇవ్వాల్సింది 90, ఓనర్ బిజినెస్ లో లాస్ వచ్చింది 20,000, ఇప్పుడు ఓనర్కి ఇవ్వాల్సింది 70,000 మాత్రమే. సో అందుకే నెట్ లాస్ ని నేను డిడక్ట్ చేస్తున్నాను. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది, క్యాపిటల్ కి డ్రాయింగ్స్ మైనస్ చేయాలి, నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి, నెట్ లాస్ మైనస్ చేయాలి, రైట్. ఇంకా దీని క్యాపిటల్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. అడిషనల్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అండ్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇవి నేను అడ్జస్ట్మెంట్స్ లో చెప్తాను. సింపుల్ గా ఇక్కడే గుర్తుపెట్టుకుంటానంటే క్యాపిటల్ లో నుంచి డ్రాయింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ డిడక్ట్ చేయండి, అడిషనల్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేయండి. సింపుల్, క్యాపిటల్ రిలేటెడ్ ఐటమ్ యాడ్, డ్రాయింగ్స్ రిలేటెడ్ ఐటమ్స్ డిడక్ట్. ఇలా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. నేను మీకు అడ్జస్ట్మెంట్స్ చెప్పేటప్పుడు ఈజీగా ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, రైట్. ఎందుకు అనేది అక్కడ నేర్చుకుందాం. సో ఇప్పటి వరకు మనం పోస్టింగ్స్ కే మనం చూసుకుంటున్నాం కాబట్టి వితౌట్ అడ్జస్ట్మెంట్స్, జస్ట్ పోస్టింగ్స్ కి మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోతుంది. సో క్యాపిటల్ కి డ్రాయింగ్స్ డిడక్ట్ చేయాలి, నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి, నెట్ లాస్ డిడక్ట్ చేయాలి, రైట్. సో అప్పుడు మనం టోటల్ క్యాపిటల్ వస్తుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లోన్స్, ఇది కూడా లైబిలిటీ, మనం అప్పులు తెచ్చుకుంటాం, అది లాంగ్ టర్మ్ లోన్స్. నెక్స్ట్ క్రెడిటార్స్, మనం పే చేయాల్సిన డబ్బులు ఎవరికైతే ఇవ్వాలో, మనం గూడ్స్ క్రెడిట్ కి తెచ్చుకొని ఉండుంటాం, రైట్, అరువుకి తెచ్చుకుంటాం ఒక్కొక్కసారి, ఆ డబ్బులు మనం వాళ్ళకి పే చేయాలి, వాళ్ళు మనం క్రెడిటార్స్ అంటాం, మనకి లైబిలిటీ. బిల్స్ పేయబుల్, అలా ఊరికే మనకి క్రెడిట్ ఇవ్వరు కాబట్టి మనం వాళ్ళు బిల్ డ్రా చేస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, మనకి అది పేయబుల్, మనం ఇవ్వాలి కాబట్టి అది లైబిలిటీ మనకి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, మనం ఇంకా పే చేయాల్సిన ఎక్స్పెన్సెస్, ఈ ఇయర్ లో మనం పే చేయాల్సిన ఎక్స్పెన్సెస్ ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం, అది మనకి లైబిలిటీ. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది లైబిలిటీ. ఎందుకంటే ముందుగా వచ్చేసిన ఇన్కమ్ మళ్ళీ తిరిగి ఇచ్చేవాల్సి వస్తుందేమో అని చెప్పి బిజినెస్ ఏం చేస్తుంది అంటే దాన్ని లైబిలిటీ కిందే ట్రీట్ చేస్తుంది. సో ఇప్పటికి అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇన్ డీటెయిల్ గా మనం అడ్జస్ట్మెంట్ చెప్పేటప్పుడు ఇవి చెప్తాం. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కూడా లైబిలిటీ. బ్యాంక్ నుంచి ఓవర్ గా డ్రాఫ్ట్ చేస్తాం అనుకోండి, అంటే విత్డ్రావల్ ఫెసిలిటీ మనకి ఇస్తుంది బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ అని అవి అని, రైట్. దాన్ని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అది మనం పే చేయాలి మళ్ళీ బ్యాంక్ కి. 1 month 2 months టైం ఇస్తాడు, 1 month యూజువల్ గా ఇస్తాడు, దాన్ని మనం విత్ ఇన్ 1 month లో పే చేసేయాలి. సో దట్ ఇస్ కాల్డ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో అది కూడా మనకి లైబిలిటీ. సో దీస్ ఆర్ ద లైబిలిటీస్ వాట్ యు హ్యావ్. నెక్స్ట్ అసెట్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. చూడండి ఇక్కడ వరకు ఫిక్స్డ్ అసెట్స్, ఇక్కడ నుంచి మనకి కరెంట్ అసెట్స్, ఇక్కడ వరకు మనకి లాంగ్ టర్మ్ లైబిలిటీస్, ఇక్కడ నుంచి మనకి కరెంట్ లైబిలిటీస్. ఓకే, సో ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసరికి ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, సో ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. ఇక్కడ మనం డెప్రిషియేషన్ పాయింట్ కూడా ఇచ్చాం. డెప్రిషియేషన్ అనేది మనం ఆల్రెడీ నేను చెప్పినట్టు లాస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ని డెప్రిషియేషన్ అంటాం. సో నేను ఒక ఫర్నిచర్ 20,000 పెట్టుకున్నాను, ఇయర్ అది కంప్లీట్ గా నేను యూజ్ చేయడం వల్ల దానికి కొంత వాల్యూ అయితే తగ్గిపోయింది. సో ఎందుకంటే నేను ఇప్పుడు ఫర్నిచర్ కొన్న తర్వాత 1 year వాడిన తర్వాత నేను బయటకు అమ్మితే అదే వాల్యూ నాకు రాదు, సింపుల్. సో దట్ ఈస్ కాల్డ్ డెప్రిషియేషన్. సో నేను 20,000 పెట్టుకున్నాను, 2,000 డెప్రిషియేట్ అయిపోయింది, ఇప్పుడు నాకు మిగిలింది 18,000. దట్ ఈస్ ద వాల్యూ ఐ హావ్ టు రైట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్, రైట్. బ్యాలెన్స్ షీట్ అసెట్స్ అని నేను రాయాల్సింది మిగిలిన వాల్యూ రాయాలి. సో అందుకు నేను డెప్రిషియేషన్ డిడక్ట్ చేస్తాను. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ అండ్ మెషినరీ కూడా ఇన్ కేస్ డెప్రిషియేషన్ ఉంటే అది డిడక్ట్ చేసి అవుటర్ కాలమ్ లో మనం టోటల్ అమౌంట్ రాయాలి. అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్ సేమ్, ఏవైతే ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయో వాటన్నిటికి. ఇన్వెస్ట్మెంట్స్, మనం వేరే కంపెనీలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది మనకి అసెట్ ఉన్నట్టే ఆ కంపెనీలో. సో దట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ అన్ అసెట్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే గుడ్ విల్, పేటెంట్స్, రైట్. సో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇచ్చేది ఏదైనా సరే మనకి అది అసెట్ అని చెప్తాం, రైట్. సో ఇంటాంజిబుల్ అసెట్స్ ఆర్ అసెట్స్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ 2 types, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. సో గుడ్ విల్, పేటెంట్స్, కాపీ రైట్స్, టెక్నికల్ నోహౌస్, ఇలాంటివన్నీ మనకి ఇంటాంజిబుల్ అసెట్స్ లో వస్తాయి. అవి ఏమైనా ఇస్తే డైరెక్ట్ గా మనం అసెట్స్ లో పోస్ట్ చేస్తాం, రైట్. సో ఈ ఐటమ్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మనం డైరెక్ట్ గా పోస్టింగ్స్ చేసేయచ్చు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ వచ్చేసరికి డెటార్స్. ఓకే, డెటార్స్. సో డెటార్స్ ఇస్ అ కరెంట్ అసెట్, ఎందుకంటే విత్ ఇన్ 1 year పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకి అవి క్యాష్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో ఇవన్నీ విత్ ఇన్ 1 year పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకి క్యాష్ కింద కన్వర్ట్ అవుతాయి, అందుకే వీటిని కరెంట్ అసెట్స్ అని అంటాం, రైట్. సో కరెంట్ అసెట్స్ లో ఫస్ట్ డెటార్స్ అంటే మనం గూడ్స్ సేల్ చేస్తాం, సేల్ చేసినప్పుడు వాటిని క్రెడిట్ కి సేల్ చేస్తాం, క్యాష్ కాకుండా. సో ఆ డబ్బులు మనకి విత్ ఇన్ 2 months కో 3 months కో మనం సేల్ చేస్తాం, ఆ 2 months తర్వాత మనకు పే చేస్తాడు, అప్పటి వరకు వాడు మనకి డెటార్, నాకు కరెంట్ అసెట్, వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, రిసీవబుల్. సో దట్స్ వై డెటార్ ఇస్ ఎ కరెంట్ అసెట్.
నెక్స్ట్ బిల్ రిసీవబుల్. అలా నేను ఊరికే సేల్ చేయను కదా, ఖచ్చితంగా ఒక బిల్ డ్రా చేస్తాను. ఇన్ కేస్ వాడు పే చేయకపోతే ఆ బిల్ తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను, అది నాకు ఒక ఎవిడెన్స్ లా ఉంటుంది. సో ఆ బిల్ నాకు రిసీవబుల్, అందుకే నాకు అది అసెట్. ఇందాక నాకు బిల్ పేయబుల్, ఇప్పుడు నేను పే చేయకపోతే వాడు కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు, నా క్రెడిటార్. ఓకే, నాకు అది బిల్ పేయబుల్, నాకు లైబిలిటీ. అలాగే నేను నా డెటార్కి నేను గూడ్స్ అమ్మాను, వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, దానికోసం బిల్ రాసుకున్నాను, బిల్ డ్రా చేశాను. ఇన్ కేసు వాడేకపోతే నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను ఆ బిల్ని, అది నాకు ఒక ఎవిడెన్స్ కింద యాక్ట్ అవుతుంది. సో నాకు అది బిల్ రిసీవబుల్, ఆ టైంకి పే చేస్తే నో ప్రాబ్లం. సో బిల్ రిసీవబుల్ ఇస్ అన్ అసెట్. డెటార్స్ అండ్ బిల్స్ రిసీవబుల్స్ ఆర్ రిసీవబుల్స్, అసెట్స్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగా పే చేసిన ఎక్స్పెన్స్, దాన్ని అసెట్ అంటాం. ఎందుకంటే మళ్ళీ మనకు తిరిగి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే బిజినెస్ వాటిని అసెట్స్ కింద ట్రీట్ చేస్తుంది, కరెంట్ అసెట్స్ కింద. చూడండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏమో లైబిలిటీ, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఏమో అసెట్. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్? తర్వాత నేను అడ్జస్ట్మెంట్ చెప్పేటప్పుడు ఎందుకు ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అనేది అసెట్ అనేది క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ ఎక్రూడ్ ఇన్కమ్. ఎక్రూడ్ ఇన్కమ్ కూడా అసెట్. అర్న్డ్ ఇన్కమ్స్ అన్ని అసెట్స్, ఎందుకంటే మనం అర్న్ అయిపోయాం కానీ మనకు అది రిసీవ్ అవ్వలేదు. సో అర్న్ అయిపోయేది ఏదైనా సరే మనకు అది అసెట్, రైట్? రావాలి అంటే ఫర్ సపోజ్ నేను యాక్చువల్గా బ్యాంక్ లో ఒక 1 lakh రూపీస్ డిపాజిట్ చేశాను. ఈ మంత్ నాకు ఇంట్రెస్ట్ రావాలి, కానీ బ్యాంక్ కొన్ని హాలిడేస్ వల్ల నాకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ వేయలేదు. కానీ ఆ ఫస్ట్ డేట్ కి నేను ఇంట్రెస్ట్ ని ఎక్రూ అయిపోతాను. ఎక్రూడ్ ఇన్కమ్ నాకు రావాలి, అర్న్ అయిపోయాను నేను. కానీ బ్యాంక్ 6th ఓపెన్ అవుతుంది, అప్పుడే నాకు ఇంట్రెస్ట్ నా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది, నా అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది, అప్పటి వరకు చేయదు. బట్ నేనేం చేస్తానంటే ఎక్రూడ్ ఇన్కమ్, నేను దాన్ని ఇన్కమ్ కింద రాసేసుకుంటాను, రైట్? రావాల్సిన ఇన్కమ్. బికాస్ అకౌంట్స్ లో మనం ఎక్రూవల్ కాన్సెప్ట్ ని ఫాలో అవుతాం అనమాట. ఎక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం రికార్డ్ యువర్ ఇన్కమ్స్ యాజ్ అండ్ వెన్ దర్ ఎర్న్డ్ బట్ నాట్ యాజ్ అండ్ వెన్ దర్ రిసీవ్డ్. ఎర్న్ అయినప్పుడు రాసుకోవాలి కానీ రిసీవ్ అయినప్పుడు రాసుకోకూడదు, రైట్? సో దిస్ ఇస్ అన్ ఎక్రూవల్ కాన్సెప్ట్. అది నేను అడ్జస్ట్మెంట్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తాను, అప్పుడు జాగ్రత్తగా వినండి, రైట్? సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అసెట్ అండ్ ఎక్రూడ్ ఇన్కమ్ అసెట్, ఈ రెండు మనం ఎక్రూవల్ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే, రికార్డ్ యువర్ ఎక్స్పెన్సెస్ యాజ్ అండ్ వెన్ దర్ ఇన్కర్డ్ బట్ నాట్ యాజ్ అండ్ వెన్ దర్ పెయిడ్. సేమ్ ఎక్రూవల్ కాన్సెప్ట్ రూలే. లెట్స్ నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ కూడా మనకి అసెట్. ఎప్పుడు సార్ అంటే మనం సేల్ చేస్తే, ఆ స్టాక్ ని సేల్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి కదండి, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వస్తుంది. సో డెఫినెట్ గా అది క్లోజింగ్ స్టాక్ ఈజ్ అన్ అసెట్. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఈజ్ అన్ అసెట్. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్ ఈజ్ ఆల్సో అన్ అసెట్. సింపుల్. సో ఇవి మనకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎప్పుడు ఈక్వల్ గానే ఉంటాయి. అలా రాలేదు అని అంటే మన ఆన్సర్ ఎక్కడో మిస్టేక్ చేసామని అర్థం. లెట్స్ సీ. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం కరెంట్ అసెట్స్ నుంచి వెళ్దాం, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అండ్ వాటికి వెళ్దాం. కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీ. చూడండి, క్రెడిటార్ మనం ఇవ్వాల్సిన వాళ్ళు లయబిలిటీ, డెటార్ మనకి ఇవ్వాల్సింది అసెట్. ఎనీ రిసీవబుల్ ఇస్ అసెట్, ఎనీ పేయబుల్ ఇస్ లయబిలిటీ. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి చెప్పిన స్టేట్మెంట్. ఎనీ పేయబుల్ మనం పే చేయాల్సింది అప్పు, లయబిలిటీ. ఎనీ రిసీవబుల్ మనకి రావాల్సింది అసెట్, సింపుల్. సో క్రెడిటార్ మనం పే చేయాలి వాడికి, మనం గూడ్స్ తీసుకున్నాం, వాడు మనం వాడికి పే చేయాలి, క్రెడిటార్ ఇస్ అ లయబిలిటీ. డెటార్ మనకి వాడు పే చేయాలి, అసెట్. సో క్రెడిటార్స్ లయబిలిటీ, డెటార్స్ అసెట్. బిల్స్ పేయబుల్ మనం పే చేయాలి, ఎనీ పేయబుల్ చూడండి లయబిలిటీ. బిల్స్ రిసీవబుల్, ఎనీ రిసీవబుల్ అసెట్, సింపుల్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవుట్ స్టాండింగ్ నేను ఇంకా పే చేయాలి, ఇట్ ఇస్ స్టిల్ స్టాండింగ్, లయబిలిటీ. మరి ప్రీపెయిడ్ ఏమవుద్ది? అసెట్. ముందుగా పే చేస్తాం, మళ్ళీ అది రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు అసెట్, రైట్? రిసీవబుల్ ఇన్ నేచర్ అని మీనింగ్. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ముందుగా వచ్చేసింది ఇన్కమ్, ఇన్కమ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది, ఓకేనా? సో అది ఇన్ కేస్ నేను బ్యాంక్ ఇంట్రెస్ట్ నాకు 2 years దే ఇచ్చేసాడు, 1 year ది, నెక్స్ట్ ఇయర్ ఒక 3 months ఎక్స్ట్రా ఇచ్చేసాడు. సో ఇన్ కేస్ నేను లాస్ట్ మంత్ లో లాస్ట్ డేనా నేను మొత్తం అమౌంట్ విత్డ్రా చేస్తాను అనుకుంటే ఐ హావ్ టు పే బ్యాక్ దట్ ఇంట్రెస్ట్ అగైన్. సో ముందుగా వచ్చేసిన ఇన్కమ్ అయినా సరే నాకు అప్పుడు నేను లయబిలిటీ కింద ట్రీట్ చేసుకోవాలి, ఓకే? సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇస్ ఎ లయబిలిటీ. ఎక్రూడ్ ఇన్కమ్ రావలసిన ఇన్కమ్, అర్న్ అయిపోయిన ఇన్కమ్, ఎర్న్డ్ ఇన్కమ్ ఆర్ ఎక్రూడ్ ఇన్కమ్ రావాలి అని అంటే అసెట్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ముందుగా వచ్చేసింది, లయబిలిటీ. ఇలా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఇస్ అన్ అసెట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ అట్ బ్యాంక్ మన బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువ విత్డ్రా చేస్తే బ్యాంక్ డబ్బులు ఇవ్వాలి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, క్యాష్ అట్ బ్యాంక్ అసెట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, క్లోజింగ్ స్టాక్ అసెట్. ఇలా గుర్తుపెట్టుకోండి, సింపుల్. సో ఫిక్స్డ్ అసెట్స్ లో ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, గుడ్ విల్, పేటెంట్స్, ఇవన్నీ
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇలా పోస్ట్ చేయండి. ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్ అయినా ఫాలో అవ్వండి, ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ అయినా ఫాలో అవ్వండి. బట్ ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్ నే ఫాలో అవ్వండి, ఎందుకంటే మీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అన్ని ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్ ని బేస్ చేసుకునే ఉంటాయి. సో అందుకే ఇదే ఫాలో అవ్వండి. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ ఫస్ట్ రాస్తారు, తర్వాత కరెంట్ అసెట్స్ రాస్తారు. అలాగే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఫస్ట్ రాస్తారు, కరెంట్ లయబిలిటీస్ తర్వాత రాస్తారు. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఇంట్రడక్షన్ టు యువర్ ఫైనల్ అకౌంట్స్ ఫర్ పోస్టింగ్. సో పోస్టింగ్స్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాం. ఓకేనా, సో పోస్టింగ్స్ చేసేటప్పుడు ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఎట్ ఏ టైం వేసేసుకోండి. వేసేసుకొని ఫస్ట్ ఐటమ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు మీకు. ట్రయల్ బ్యాలెన్స్ లో పర్చేజెస్ 20,000 ఇచ్చాడు, డైరెక్ట్ గా పర్చేజెస్ 20,000. ఆ పర్చేజ్ రిటర్న్స్ ఆ క్వశ్చన్ లో ఉంది, పర్చేజ్ రిటర్న్స్ తీసేయండి, డైరెక్ట్ గా అవుట్ కాలమ్ లో రాసేయండి. సేల్స్ 30,000, డైరెక్ట్ గా సేల్స్. మీకు ఫార్మేట్ వస్తే ఫస్ట్ ఈ 4 రాసేసుకోండి, ఓపెనింగ్ స్టాక్, సేల్స్, పర్చేస్, క్లోజింగ్ స్టాక్. ఆ తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, లాసెస్, రైట్, ఇన్కమ్స్, గెయిన్స్. సింపుల్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్ ఎక్కడ ఫర్నిచర్ కనపడింది, డైరెక్ట్ వెళ్ళి ఫర్నిచర్ రాసేయండి. గుడ్ విల్ కనపడింది, గుడ్ విల్ డైరెక్ట్ గా మనం ఫిక్స్డ్ అసెట్స్ లో రాస్తాం. డెటార్స్ కనపడింది, కరెంట్ అసెట్ లో రాయండి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కనపడింది, కరెంట్ అసెట్ లో రాయండి. క్లోజింగ్ స్టాక్ కరెంట్ అసెట్ లో రాయండి. క్రెడిటార్స్ కరెంట్ లయబిలిటీ, డెటార్స్ కరెంట్ అసెట్, బిల్స్ పేయబుల్ కరెంట్ లయబిలిటీ, బిల్స్ రిసీవబుల్ కరెంట్ అసెట్, క్యాపిటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీ. క్యాపిటల్ కి నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి, నెట్ లాస్ మైనస్ చేయాలి. ఇక్కడ వచ్చిన నెట్ ప్రాఫిట్. గైస్, దిస్ ఇస్ ఫైనల్ అకౌంట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, you can place it in the comment section, so I will clarify those doubts. So please subscribe to our channel. Thank you very much. This is Uma Mahesh. Jai Hind.